నేటి వాక్య ధ్యానం నిమిత్తం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య ధ్యానాన్ని గత దినం నేను ప్రారంభించాను. ఈ ప్రారంభించిన ఈ వచనంలో మీకు జ్ఞాపకం చేశాను, పౌలు భక్తుడు ఎందుకు కొరింథీ సంఘానికి ఈ మాట తెలియజేశాడు. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని చైతన్యపరచాలని, వారు ఆశించిన దేవుని ఆశీర్వాదం, దేవుడు ఇవ్వదలిచిన కృపను పొందుకోవడానికి వారి ప్రవర్తన ఎలా ఉండాలి, వారి భక్తి జీవితం ఎలా ఉండాలని ఆధ్యాత్మికంగా తిరోగమనాన్ని కలిగి ఉన్నటువంటి ఆనాటి కాలపు ప్రజలకు పౌలు భక్తులు ఒక ఆత్మీయ నాయకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ సేవకుడిగా వారిని హెచ్చరిస్తూ, మీరు అలా ఉండకూడదు అని చెప్పటం తేలికే, కానీ అలా ఉండకూడదని చెప్పిన పౌలే ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా బాగాలేదు అంటే బాగున్నది ఏదో మనం చూపించాలి, నచ్చలేదంటే నచ్చింది ఏదో ఉందని అర్థం. అవునండి, నచ్చిందంటే నచ్చనిదేదో ఉందని అర్థం. అలాగే పౌలు మీరు ఇలా ఉండాలి అంటే మీరు ఇలా ఉండట్లేదని అర్థం. ఎలా ఉండాలని కోరాడో ఆ కోరికలో ఒక్కటి చెప్పా, ఆ ఇన్స్ట్రక్షన్ ఒకటి చెప్పా, ఏంటంటే మనం మెలకువగా ఉండాలి. మెలకువగా ఉన్నవారు స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఏంటి మెలకుగా కళ్ళు తెలుసున్నారనా? అది కాదండి మెలకువ అంటే. మెలకువకుంటాం అంటే ఏం చెప్పాను నేను? అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్ల తిరుగుతుంది కనుక అపవాదికి చిక్కకున్నట్లుగా, మనం శోధనలో పడకున్నట్లుగా మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆదాము జాగ్రత్తగా లేనందున సాతాను వలలో పడ్డాడు. సంసోను జాగ్రత్తగా లేనందున బలాన్ని కోల్పోయాడు. అలాగే ఆకాను ఆయన అజాగ్రత్తగా ఉండటం వలన అభిషేకాన్ని కోల్పోయాడు, దాని గమ్యాన్ని కోల్పోయాడు. ఇలా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు పౌలు భక్తుడు చెప్పినటువంటి ఆ రెండవ సూచనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రెండవ సూచన తెలుసా? విశ్వాసములో నిలకడగా ఉండుడి. చెప్పండి, ఏమంటున్నాడు? విశ్వాసములో నిలకడగా ఉండుడి. విశ్వాసాన్ని కలిగి ఉన్నావా అని అడగలేదు ఇక్కడ. విశ్వాసులు అంటే అర్థం ఏంటంటే ప్రభువునందు విశ్వసించిన వారని, ప్రభువుని వెంబడించేవారని. వాళ్ళకి విశ్వాసం లేదని చెప్తామా? చెప్పం. కానీ పౌలు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ జీవితం విశ్వాసం కలిగిందా అని మాట్లాడట్లే, కానీ విశ్వాసములో మీరు నిలిచి ఉన్నారా? చాలాసార్లు మీకు భక్తి ఉందా అని అడగకూడదు, భక్తిలో నిలిచి ఉన్నారా అని అడగాలి. భక్తిలో ప్రార్థనకి ఎందుకు వస్తాడు? ఏదో ఒక మూల భక్తి ఉంటుంది వాడికి, ఏదో ఒక దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. కానీ భక్తిలో నిలకడ ఉండాలి, విశ్వాసములో నిలకడ ఉండాలి, ప్రార్థనలో నిలకడ ఉండాలి. చాలామంది జీవితాల్లో భక్తి విషయాల్లో నిలకడ లేదు. చంచల బుద్ధి గలవారిగా ఉన్నాం, అలా ద్విమనస్కులు గలవారిగా ఉన్నాం. మన ఆసక్తి ఏదో ఒక రీతిగా సన్నగిల్లిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అందుకే దేవుడు తన వాక్యంలో పౌలు భక్తుల ద్వారా మాట్లాడుతూ సంఘానికి చెప్తున్న మాట ఏంటి తెలుసా? సంఘమా, మీరు విశ్వాసములో ఉన్నారా అనగట్ల, మీరు పొంది ఉన్న విశ్వాసములో నిలకడగా ఉన్నారా? నిలకడగా ఉండండి అంటే అర్థం ఏంటంటే మీరు నిలకడగా లేరు అని. అందుకే మీరున్నారా, మీరు నిలకడగా ఉండండి అని పౌలు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రాత్రి కూడా ప్రభు మనతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. విశ్వాసం లేని వారం కాదండోయ్, భక్తి లేని వారం కాదు, ప్రార్థన లేని వారం కాదు. కానీ మన ప్రార్థనా జీవితమైనా, భక్తి జీవితమైనా, విశ్వాసయాత్రైనా, ఆత్మీయ మాటలైనా ఏవైనా సరే కదిలిపోతున్నాయి, చెదిరిపోతున్నాం. కానీ విశ్వాసం కలిగిన మనందరం కూడా ఏం చేయాలి? విశ్వాసంలో, భక్తిలో నిలిచి ఉన్న వారిగా ఉండాలి మనం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే విశ్వాసం నిలిచి ఉన్న తేలిక కష్టమా? కానీ కొంతమంది తేలిక అనొచ్చు, కొంతమంది కష్టం అనొచ్చు. కానీ నేనేమంటాను తెలుసా? అసాధ్యం అయితే కాదు. అవునండి, అసాధ్యం అంటారా? అసాధ్యం కాదు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే విశ్వాసములో నిలిచిన వారు ఉన్నారు, విశ్వాసంలో పడిపోయిన వారు ఉన్నారు, అసాధారణమైన విశ్వాసం కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ విశ్వాసాన్ని మరణ పర్యంతం కొనసాగించిన వ్యక్తులు కూడా మన బైబిల్ గ్రంథంలో మనకి
కనిపిస్తారు. కనుక విశ్వాసములో నిలకడగా ఉండాలి అంటే మన విశ్వాసం దేనిలో తెలియపరచబడుతుంది? మన విశ్వాసములో ఉన్నామో లేదో, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ విశ్వాసంలో నిలకడగా ఉన్నామో లేదో ఎలా తెలుస్తుంది మనకి? ఎలా మనం రుజువు చేయబడతాము? సమాజానికే కానీ, సంఘానికే కానీ, దేవునికే కానీ వీరి విశ్వాసులు మాత్రమే కాదు, వారు కలిగి ఉన్న విశ్వాసములో నిలిచి ఉన్నవారని ఎలా బహిరంగంగా మన భక్తి జీవితాన్ని ప్రజల ఎదుట ఉంచగలుగుతాం? ఎప్పుడు తెలుసా? కొన్ని విషయాలు చెప్తాం మీకు. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు పరీక్షలలో మన విశ్వాసము పరీక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరీక్షల్లో ఏం పరీక్షించబడతాయి? విశ్వాసం కాదు, సైన్సు, మ్యాథ్స్, ఇంగ్లీషు, సోషల్. పరీక్షలు ఎట్లాగే పెడతారా? విశ్వాసానికి పెడతారా? పరీక్షలు దేని పెడతారండి? 10th క్లాస్ పరీక్షలు జరుగుతాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. విశ్వాసం, ప్రేమ, భక్తి వీటి పరీక్షలు పెడతారా? పెట్టరు. సైన్సు, సోషల్, మ్యాథ్స్ వీటికి పెడతారు పరీక్షలు. కానీ భక్తిలో ఉన్న మనకి, దేవుల్లో ఉన్న మనకి, మన విశ్వాసములో నిలిచి ఉన్నామో లేదో ఎలా తెలుస్తుంది తెలుసా? మనం పరీక్షించబడినప్పుడు. నిజమే కదా, ఒక విద్యార్థి ఎలా చదువుతున్నాడు, తన జ్ఞానం ఎంత ఉంది, తన శ్రద్ధ ఎంత ఉంది, తను ఎంత నేర్చుకున్నాడు అనేది ఎలా తెలుస్తుంది? పరీక్షలోనే తెలుస్తుంది. అలాగే మన విశ్వాసము కూడా ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నిలకడగా ఉన్నామో లేదని పరీక్షించబడినప్పుడు మాత్రమే మన విశ్వాసము తెలుస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే, అబ్రహాము పలు సందర్భాల్లో దేవుని చేత పరీక్షించబడ్డాడు, శోధించబడలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పరీక్షిస్తాడు తప్ప శోధించడు. అపవాది శోధిస్తుంది, పరీక్షిస్తుంది కూడా, కానీ దేవుడు కేవలం పరీక్షిస్తాడు. దేవుడు మాత్రం శోధనలోనికి తీసుకురాడు. దేవుడు పరీక్ష మాత్రమే పెడతాడు. అబ్రహాముకు పరీక్ష పెట్టాడు దేవుడు. అదేంటంటే, అబ్రహాముకు విశ్వాసం లేదా? విశ్వాసం లేకుండానే అబ్రహాము స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చాడా? సొంత ఇంటిని విడిచిపెట్టి వచ్చాడా? కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాడా? అన్నీ విడిచిపెట్టి వచ్చాడు కదా అబ్రహాము గారు. కానీ దేవుడు పరీక్షిస్తున్నాడు తెలుసా? ఆయన కలిగిన విశ్వాసములో నిలిచి ఉన్నాడా, లేకపోతే అక్కడ ఆగిపోయాడా? కొంతమంది మనం సాధించిన దాంతో అక్కడ ఆగిపోతాం, కానీ దేవుడు మనం సాధించిన దాంతో, నువ్వు ఊహించినటువంటి గొప్ప కార్యాలను సాధించడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. గనుక మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు నిరంతరం. విశ్వాసానికి పరీక్షలు వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి, మనకు పదోన్నతి గ్యారంటీ. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసానికి పరీక్షలు రావాలని కోరుకోవాలి. మంచి విద్యార్థి పరీక్షలు కోరుకుంటాడు, చదువుకునేవాడు పరీక్షలను కోరుకుంటాడు. ఎందుకంటే తన సామర్థ్యం తెలిసేది అక్కడే. విశ్వాస యొక్క సామర్థ్యం పరీక్షలోనే తెలుస్తుంది. నీ విశ్వాసం నిలిచేది పరీక్షలోనే. అబ్రహాముకు విశ్వాసం ఉంది, కానీ విశ్వాసం నిలిచిన లేదో దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏం పరీక్ష పెట్టాడు? చాలా పరీక్షలు ఉంటాయండి మనకి. 6th క్లాసు, 5th క్లాసు, 4th క్లాసు, ఇప్పుడు ఎల్కేజీ కూడా గ్రాడ్యుయేషన్ పెడుతున్నారు. అవునండి, అసలు గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి? గ్రాడ్యుయేషన్ అంటే ఎల్కేజీ కూడా పట్టభద్రులేనా? చెప్పరేంటండి? ఏంటంటే ప్రతి వాళ్ళకు ఒక ఫ్యాషన్ షో అయిపోయింది. ప్రతి వాళ్ళకి ఎల్కేజీ వాడికి గౌన్ వేస్తాడు, ఇంట్లో ఫోటో పెట్టుకుని మా అమ్మాయి డాక్టర్ అయిపోయిన బిల్డప్. గౌన్ వేసుకుంటే డాక్టర్ అవుతారా? పట్టభద్రులు అవుతారా? గ్రాడ్యుయేట్స్ అవుతారా? పిల్లల్ని ఎంకరేజ్ చేయడం మంచిదే, ఏదో చేస్తున్నారు, కానీ అది మనం సరదాగానే తీసుకుంటే మంచిది. అంతే తప్ప ఎల్కేజీలో గౌన్ వేసుకొని ఇలా పట్టుకుంటే ఏదో పట్టా ఉండదు. అందులో ఏబిసిడీలే ఉంటాయి. ఏబిసిడీలు పట్టా అనరు. చాలామంది విశ్వాసులకు కూడా ఏబిసిడి పట్టాలే ఉన్నాయి, డిగ్రీ పట్టాలు లేవండి. ఏబిసి పట్టాలే ఉన్నాయి, ఇంకా ఆదివారం గుడికి వచ్చే పట్టాలే ఉన్నాయి, కేవలం అప్పుడప్పుడు ప్రార్థన చేసే పట్టాలే ఉన్నాయి. కానీ విశ్వాసములో నిలిచే పట్టాలు మనకి లేవు. అబ్రహామును పరీక్షించాడు దేవుడు. ఏమని పరీక్షించాడు? ఏ పరీక్ష పెట్టాడు? 5వ తరగతితో 2వ తరగతితో ఎల్కేజీ పరీక్ష కాదు ఇది. తీవ్రమైన పరీక్ష అని తెలుసా? తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును దేవుడు బలిగా ఇమ్మని కోరాడు. ఎంత విషమ పరీక్ష అండి. సాధారణంగా అబ్రహాముకు సంతానం కలగనప్పుడు కూడా పరీక్ష కదా? పరీక్ష కాదా? దేనికి పరీక్ష? తన సహనానికి పరీక్ష.
కానీ అబ్రహాం ఆ పరీక్షలో పెద్ద సీరియస్గా తీసుకున్నాడు. దేవుడు చెప్పాడు, ఆ చేస్తే లేకపోతే ఇంతకుముందు పిల్లలు లేరు, ఇప్పుడు లేరు, పెద్ద డిఫరెన్స్ ఏముంది, పెద్ద దాని గురించి బుర్రబగలు కొట్టుకొని కింద పడి దొల్లే పరిస్థితి ఏమి అబ్రహాం గారికి లేదు. 20 ఏళ్ళు అయిపోయింది, 25 అయిపోయింది, పెద్ద కలవరం ఏం కాదు. కానీ 25 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరింది. ఇస్సాకు పుట్టాడు, పెరిగాడు, 14 సంవత్సరాలు యవన ప్రాయంలోకి వచ్చాడు, అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు, ప్రతిరోజు తండ్రితో వెళుతున్నాడు, తండ్రితో సాన్నిహిత్యం పెరిగింది, కుమారుడితో అనుబంధం పెరిగింది. ఈ పరిస్థితుల మధ్య దేవుడు ఒక ఫైన్ డే పిలిచి, అబ్రహాము మీ అబ్బాయి బాగున్నాడా, ఎదిగాడా, చక్కగా ఏపుగా ఉన్నాడు, ఇప్పుడు నాకు పనికి కావాలి, నాకు పంపించే, నా దగ్గర తీసుకొచ్చేస్తానని బలిపీఠం మీద తీసుకెళ్ళమంటే అబ్రహాం మారు మాట్లాడకుండా తన కుమారుని బలిపీఠం ఎక్కించడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము విశ్వాసపు పరీక్షలో ఆయన నిలిచి ఉన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను నీ కుమారుని అడగట్లా, నీ కుమార్తెని అడగట్లా, నీ ఆస్తి అడగట్లా, నీ అంతస్తు అడగట్లా. ప్రభు ఏమిటి తెలుసా, నా కుమారుడా నీ హృదయం నాకు ఏమో. అమ్మ బాబాయ్ ప్రభువా, నువ్వు కావాలంటే కానుకడికి ఇస్తా, కావాలంటే ఏదైనా భోజనాలు పెట్టమని పెడతా, కావాలంటే అక్కడ పని చేయమంటే చేస్తా, కానీ నా హృదయాన్ని మాత్రం నేను నీకు ఇవ్వను. దేవుడు పెట్టే పరీక్ష ఏంటి తెలుసా, నీ డబ్బు కాదు, డబ్బు అడిగితే అందరు ఇచ్చేస్తారు, నీ తలాంతులు అడిగితే అందరు ఇస్తారు, కానీ నీ హృదయం దేవునికి ఇస్తావా? ఈ పరీక్షలో నీ విశ్వాసంలో నిలకడగా ఉంటావా? ఈ పరీక్షలో విజయం పొందుతున్నావా? ఇస్సాకు అబ్రహాము యొక్క హృదయం అంతా దేవునితో నింపబడినందున విశ్వాసము కలిగిన అబ్రహాము సంతానము లేనప్పుడు సంతానం ఇస్తాడనే విశ్వాసం మాత్రమే కాక, ఈ నా కుమారుడు బలిగా అర్పించబడితే ఈ కుమారుని స్థానంలో మరొక కుమారుని దేవుడు ఇవ్వగలడనే విశ్వాసంలో అబ్రహాము నిలిచి ఉన్నాడు. కనుకనే పరీక్షలో అబ్రహాము గెలిచాడు, నిలిచాడు. ఆ విశ్వాసం అనుకుందా? ఆ విశ్వాసం లేదు కదా. పరీక్షల్లో విశ్వాసంలో తేలిపోతున్నాం, మనం పరీక్షలో తేలిపోతున్నాం. అబ్రహాము విశ్వాసం పరీక్షించబడినప్పుడు దేవుడు కనుగొన్నాడు, అబ్రహాము విశ్వాసములో నిలచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసం ఎక్కడ నిలిచింది? సాధారణంగా మనకి వాళ్ళు చెప్తే రేపు అయిపోవాలి, అవునండి, వాళ్ళు చెప్తే రేపు అయిపోవాలి. పొరపాటున పాస్టర్ గారు, ఏం పర్లేదమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించినగా, మీ అప్పులన్నీ తీరిపోనుగా, అక్కడ మరుసటి రోజు ఏమ్మా తీరలేదే. కొంతమందికి వాళ్ళు చెప్తే రేపు అంటే దేవుడు ఏమైనా చేయటం పెద్ద ఎక్కువ కాలం తీసుకుంటాడంటరా? తీసుకోడు. రేపు ₹1,00,000 ఇవ్వగలిగినాడు, ఇవాళ ఇవ్వలేడేంటి? దేవుడు సృష్టించగలిగినాడు, ఎప్పుడైనా సృష్టించగలడు కదా. దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా? కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం అవుతుంటే, ఆలస్యంలో ఏమని పిలుస్తా, విశ్వాసం సన్నగిలిపోతూ ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్ది విశ్వాసం ఇంకా నాకు ఉద్యోగం వచ్చేనా, నాకు పిల్లలు పుట్టేనా, నాకు పెళ్ళి అయ్యేనా, నా కుటుంబంలో అప్పులు తీరేనా, నా ఇల్లు కట్టుకునేనా. ఆలస్యం అయ్యే కొద్దీ మనలో విశ్వాసం సన్నగిల్లిపోయి విశ్వాసంలో బలహీనపడిపోతుంటాం. అలాంటిది అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 25 సంవత్సరాల వరకు కూడా అబ్రహాము విశ్వాసము సన్నగిల్లలేదు. శారా నవ్వింది తప్ప అబ్రహాము దేవుని మాటను అంగీకరించాడు. కనుకనే 100వ ఏట అబ్రహాముకు దేవుడు సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. నీ ఆలస్యాలు నీ విశ్వాసాన్ని సన్నగిలుతున్నాయా? నీ జీవితంలో నువ్వు పొందిన వాగ్దానాలు నెరవేరకపోవటం వల్ల నీ విశ్వాసం సన్నగిలుతుందా? ఆలస్యములో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఆ పరీక్షలో విశ్వాసం నిలిచి ఉంటే ఒక దినమందు అబ్రహాముకు సంతానము కలిగినట్లుగానే దేవుడు వాగ్దానం గర్భము దాల్చి సరి అయిన సమయంలో దేవుడు ఆ వాగ్దానాన్ని శిశువుగా బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఆమేన్. విశ్వాసములో మనం ఏం చేయాలండి? నిలకడగా ఉండాలి. పరీక్షలో మనము పరీక్షల ద్వారా మన విశ్వాసం నిలకడ తెలుస్తుంది. మనకు జరిగిన ఆలస్యాల్లో మన విశ్వాసం పరీక్షించబడుతుంది. అలాంటప్పుడే నిలకడగా మనం ఉండాలండి. కొంతమంది తొందర ఎక్కువ, ఉడికే వరకు ఉంటారు కానీ తినే వరకు ఉండరు కొంతమంది. అదొక అలవాటు. ఉడికే వరకు అక్కడే ఉంటాడు, తినేటప్పుడు మాత్రం ప్లేట్ ఇచ్చితే వెళ్ళిపోతుంటాడు. అలాంటి వాడిని ఎవడో బాగు చేయలేడు. దేవుడు కూడా ఆకలేస్తుంది కదని బియ్యం నీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టిన వెంటనే ఉడికిపోద్ది అంటే దానికి కొంత టైం పడుతుంది.
దేవుడు ఆ పరీక్ష కాలంలో మన ఓపికగా ఎదురు చూస్తే మన విశ్వాసం నిలకడను చూచిన దేవుడు మన విశ్వాసానికి ప్రతిఫలం ఇవ్వక మానడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినప్పుడు మన విశ్వాసము ఎక్కడ పరీక్షించబడుతుంది తెలుసా? శోధనలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నీ బాగానే ఉంటుంది. చిన్న ప్రాబ్లం రాగానే ఏం దేవుడోళ్ళండి, ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థనకు వస్తున్నాను కానీ ఏం దేవుడోనండి, ఏంటంటే వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయండి, వాళ్ళకి పిల్లలు పడుతున్నారండి, అయ్యా ఏం దేవుడు అండి, మా అప్పులు ఇలాగే ఉన్నాయి, మా కష్టాలు ఇలాగే ఉన్నాయి, మా శ్రమలు ఎలా ఉన్నాయి. చిన్న శోధనకే మన విశ్వాసం కదిలిపోతుంది. కానీ యోబు గ్రంథం 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు మనం చదివితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినే నేను అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన. దేవునికి స్తోత్రం కలుగు. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. యోబు జీవితంలో ఏం కోల్పోయాడంట? సమస్తము అనండి ఒకసారి. సమస్తం అంటే మీ భాషలో ఏంటి? సమస్తం అంటే అన్నీ, అది కాదు ఇది కాదు. బంగారు పొంగరం దగ్గర నుంచి సనికెల రాయి వరకు ఇక మొత్తం ఏమీ లేదు, మొత్తం పోయిందేక, మొత్తం పోయిందేక. పోనీ అవన్నీ పోతే పోయినలేండి. మనిషి అన్నా బాగున్నాడంటే, మనిషి అంటే తల్లో జబ్బు రాలా, కాళ్ళలో జబ్బు రాలా, చేతిలో జబ్బు రాలా, అసలు జబ్బు లేని ప్లేసే అంత భయంకరంగా ఉండి శరీరం కుళ్ళు వాసన వస్తూ శరీరం కుళ్ళిపోయిన దశలోకి ఆ యొక్క యోబు గారు వెళ్ళిపోతే, యోబు చెబుతున్న మాట ఏంటి తెలుసా? అదే యోబు స్థానంలో మనం ఉంటే కనుక, యోబు భార్య చెప్పింది కదా శపించి చచ్చిపోమని, చెప్పక్కర్లెవరో మనమే శపిస్తాం దేవుణ్ణి. ఏమి దేవుడయ్యా, ఎలాంటి దేవుడయ్యా అని మన విశ్వాసంలో మనం నిలవలేం. కానీ యోబు గారు అంటున్న మాట ఏంటి తెలుసా? నేను దిగంబరిగా ఈ లోకంలోకి వచ్చాను, దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను. మనం ఇక్కడ నుంచి ఏమీ తీసుకెళ్ళాం. అంటే అయ్యా ఎన్ని కలిగి ఉన్నాను బట్టి దాన్ని బట్టి నేను అతిశయించలా. ఉంటే ఉంది పోతే పోయింది. నా ఆరోగ్యం అంటావా, ఉంటే ఉంది పోతే పోయింది. నా శరీరం అంటా ఉంటే ఉంది పోతే పోయింది. ఆయన అంటున్నాడు యెహోవా ఇచ్చెను. ఆయనకు వచ్చిన శోధనలో విశ్వాసంలో అంగుళం అనే కదిలాడా? నేను అనుకుంటాను ఇంతకీ యోబుకు ఆ శ్రమ కలగడానికి కారణం ఎవరు? ఆ కారణం ఎవరంటే అపవాదే కదా. అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి, యోబుని చూడు అన్నీ ఇచ్చావు, అందరికైనా ధనవంతునిచ్చావు, 7 కుమార్తెలు వరల్డ్ బ్యూటీస్ని ఇచ్చావు, మిస్ వరల్డ్ అందరూ యోబు గారి ఇంట్లో ఉన్నారు, ప్రపంచంలో ధనవంతులంతా యోబు దగ్గరే ఉంది, అన్నీ ఇస్తే యోబు స్తోత్రం చెప్పడం ఉంది, ఒకసారి తీసేసి చూడు అంటే, దేవుడు అన్నిటినీ తీసేటకు అనుమతిస్తే యోబు దగ్గర కూర్చొని గోతికాడ నక్కంట చూడండి, అలాగ సైతాను ఆ గోతికాడ నక్కలాగా ఆ ఇంటి బయట కూర్చొని యోబు ఏం మాట్లాడతాడా, ఎప్పుడు తృణీకరిస్తాడా, ఎప్పుడు దేవుని తోలనాడుతాడా, ఎప్పుడు విశ్వాసంలో పతనం అవుతాడని గోతికాడ గుంట నక్కలాగా కూర్చొని చూస్తూ 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 ఉంటే, ఈ మాట పలకగానే సాతాను తల చితక కొట్టబడినంత భయంకరమైన వేదన సాతాను పడినట్లుగా విశ్వాసములో ఒక్క చలనము కూడా యోబుకు రాలా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. వాట్ ఏ ఫెయిత్ స్టేట్మెంట్! ఎంత గొప్ప విశ్వాసం అండి. ఈరోజు మన చిన్న సమస్యలకి మామూలు కాదండి. పౌలు అంటాడు సాధారణంగా మనుషులకు వచ్చే సమస్యలే తప్ప మనకేం పెద్ద భీకరమేమేమి రావు. అయినా కానీ మనం అంత పెద్ద సమస్య రాకపోయినా చిన్న సమస్యకే మెడక ఉంచేసి చేతులు జారేసేసి కాళ్ళు మనవి కాదనుకున్నట్టు నడుచుకొని ఇక అయిపోయింది నా బతుకొని మనం అందరం కూడా చాలా చాలా నీరసం అయిపోతాం. దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉండదు, ప్రభు నన్ను ఆదుకుంటాడని విశ్వాసం ఉండదు, ప్రభు నన్ను ధైర్యపరుస్తాడని విశ్వాసం ఉండదు, నేను కోల్పోయిన దానికంటే 2 ఆశీర్వాదం దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకం మనకుండదు, కోల్పోయిన వాటన్నిటి తిరిగి సమకూర్చేవాడిని విశ్వాసం మనకుండదు. మన విశ్వాసం సన్నగిలిపోతుంది అన్ని విషయాల్లో. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యోబు శోధనలో
ఏం చేశాను? విశ్వాసములో నిలకడగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసం ఎప్పుడు నిలకడగా ఉండాలి? పరీక్షలలో విశ్వాసములు నిలకడగా ఉండాలి. రెండవది శోధనలో విశ్వాసములు నిలకడగా మనము ఉండాలి. ఈరోజు మీ జీవితాల్లో ఏ రకమైన శోధనలు వస్తాయో నాకు తెలియదు. అది శరీర సంబంధమైన వ్యాధి. కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకే వ్యాధి ఏంటి, ఈ వ్యాధి నన్ను వదలలేదేంటి, ఈ జబ్బు నన్ను వదలలేదేంటి, నా శరీరంలో నా జీవితంలో సహకరించట్లేదేంటి, ఈ అప్పులు నాకే ఉన్నాయేంటి, ఈ బాధలు నాకే ఉన్నాయంటే, బాధలు కష్టాలు మనల్ని ప్రతిరోజు కూడా కృంగదీస్తూ మన విశ్వాసాన్ని సన్నగిల్లేపజేస్తాయేమో. గుర్తుపెట్టుకోండి, శోధనను సహించువాడు ధన్యుడు. ఆ శోధనలు నిలిచిన వాడికి జీవ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు ఏ శోధనలో కృంగిపోవద్దు. నీ శోధనలో నీకు సహాయం చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మన విమోచకుడు సజీవుడు. ఆయన మృతి చెందాడు కానీ, ఇదిగో నేను మృతులను అయితే కానీ యుగములకు నేను సజీవుడను, ఉన్నవాడను, అనువాడను, పిలిస్తే పలికేవాడను కనుక ఈ రాత్రి నీ ఉన్న స్థితిలోనే యేసయ్యాని పిలవగలిగితే నువ్వు ఏ శోధనలో ఉన్నా ఆ శోధన నుంచి విడిపించి నీకు నిత్య ఆశీర్వాదాన్ని అనుగ్రహించే పరమ తండ్రి మన దేవుడు కనుక విశ్వాసంలో ఏ రీతిగా కూడా సన్నగిల్లటానికి వీలు లేదు. మనం యోబు వలె విశ్వాసములో శోధనలో నిలకడగలిగిన వారిగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి శోధనలు ఎలా వస్తాయి? యేసు ప్రభుకే శోధన కలిగిందండి. అపవాది పని ఏంటి? వాక్యం రాయబడింది, శోధకుడు. ఎవరైనా నడిపారు? శోధకుడు. పద్మశ్రీలాగా వాడికి ఒక బిరుదు ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆ బిరుదు? శోధకుడు. ఆడి పని ఏంటంటే అబద్ధములకు జనకుడు, శోధకుడు, అంధకార సంబంధముకు ఆత్మలకు అధిపతి. పెద్ద పెద్ద టైటిల్స్ ఉన్నాయి అయ్యగారికి. ఇవన్నీ కూడా ఏం చేస్తాడు వీడు? శోధిస్తాడు. ఆఖరికి ఎంతగా తెగించాడంటే యేసు ప్రభుని కూడా శోధిద్దామని వెళ్ళాడు. అన్నాడయ్యా, ఈ రాజ్యం అంతా నీదే, ఈ రొట్టెలను రాళ్ళగా చేసుకో, ఇక్కడి నుంచి దూకు అని యేసు ప్రభును పలు సందర్భాల్లో శోధించాడు. కానీ యేసు ప్రభు శోధనకు లొంగినవాడు కాదు. కానీ ప్రతి శోధనను యేసయ్య జయించాడు. యేసయ్య ఆ శోధన యేసు ప్రభుకి ఎందుకు వచ్చింది మీరు అడుగుతారు చాలామంది. ఎందుకో చెప్పనా? యేసు ప్రభు ఈ లోకంలో దేవుడుగా వచ్చాడు. కానీ ఎలా వచ్చాడు? మనిషి రూపంలో వచ్చాడు. అందుకే ఒక మానవుడు కలిగిన ప్రతి ప్రయాణం గుండా యేసు ప్రభు ప్రయాణం చేశాడు. ఆయన బాధపడ్డాడు, ఏడ్చాడు, కోపం వచ్చింది, ప్రేమ చూపించాడు, శోధనల గుండా వెళ్ళాడు. కానీ ప్రతి సందర్భంలో ప్రతి శోధనను జయించాడు యేసు ప్రభు. విశ్వాసములో నిలకడగా ఉండటానికి మనకొక మాదిరిని యేసు ప్రభు చూపించాడు. అంతేకాకుండా శోధన రాని మనుషుడు ఉండడు అనే సత్యాన్ని యేసు ప్రభు శోధించబట్టు ద్వారా మనకి అర్థమవుతుంది. మీరు అనుకుంటున్నారేమో శోధనలు మనకు రావని. గుర్తుపెట్టుకోండి, శోధనలు రాకుండా ఎవరికి ఉండవండి. ఎందుకంటే లోకం ఉన్నంత వరకు, దేవుడు ఉన్నంత వరకు, సాతాను ఉన్నంత వరకు శోధన వస్తూనే ఉంటుంది. ఒక దినము రాబోతుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘారుడై మధ్యాకాశానికి వచ్చినప్పుడు, మనం ఆయనతో పాటు కొనుక్కోబడినప్పుడు, శోధన లేని ప్రదేశములకు వెళ్ళే వరకు, ఈ లోకములో ఉన్నంత వరకు మనకు శోధనలు వస్తూనే ఉంటాయి. మన విశ్వాసం పరీక్షించబడుతూనే ఉంటుంది. కానీ శోధనను జయించువాడు ధన్యుడవుతాడు. యోబు శోధనను జయించాడు. శోధన ఒక రకంగా రాలేదండి యోబుకి. కేవలం శరీరం పాడవటం కాదు, డబ్బు పోయింది, కుటుంబం పోయింది, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, రక్తహస్తంతో మిగిలిపోయాడు. అన్నీ కోల్పోయిన, అన్ని రకాలుగా అన్ని బాణాలు చేయగలిగినంత శోధన అపవాది యోబుకు చేసిన, తన విశ్వాసంలోంచి మాత్రం ఒక్క అంగుళం కూడా యోబును కదల్చలేకపోయింది. అది కదా విశ్వాసం నిలకడగా ఉంటామంటే. మన విశ్వాసం అలా ఉందా? చంచలత్వం కలిగిందిగా ఉందా? చీటికే మాటికి చిన్న వాటికే మనం కదిలిపోతున్నామా? పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసములో నిలకడగా ఉండండి. విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే మనం ఎప్పుడు ఉండాలి? పరీక్షల్లో మనం నిలకడగా ఉండాలి, శోధనలో నిలకడగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే మన విశ్వాసంలో నిలకడగా ఎప్పుడు తెలుసా? ఒత్తిడిలో, లేదా మనకి భయంకరమైనటువంటి వేదనలు వస్తూ ఉంటాయి కదా, ప్రెషర్స్ అంటే ఒత్తిడి. అవతల వైపు నుంచి మన వైపు ప్రెషర్ని పెట్టడం, అంతే కదా. మామూలుగా చేయి పెట్టాం అనుకోండి, ఇలా హైఫై ఇలా కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఆడే కనుక బిర్రబిక్స్ ఇలా కూర్చున్నాం అనుకోండి, మన చెయ్యి ఇరిగిపోద్ది. అవునా? కనుక మనం ఎప్పుడైనా కానీ ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు
అవతల వాడికి గాయం అవుతుంది, అవతల వానికి దెబ్బ తగులుతుంది. కానీ అపవాది చేసే పని ఏంటి తెలుసా? మనం అణిచివేయబడినట్లుగా అపవాది అన్ని వైపుల నుంచి ఒత్తిడిని తీసుకొస్తూ ఉంటాడు కదండి. దానియేలు బబులోను సామ్రాజ్యంలోకి వెళ్ళాడు. షడ్రకు మెషక్ అబేద్నెగోలు కూడా బబులోను సామ్రాజ్యంలోకి వెళ్ళారు. టూరిస్టులుగా కాదుండే. ఎలా వెళ్ళారు వీళ్ళు? ఎలా బానిసలుగా వెళ్ళారు. బానిస బ్రతుకులు బ్రతకడానికి వెళ్ళారు. కానీ ఒకరోజు ఒత్తిడి ఏంటి తెలుసా? ఒక ప్రతిమను నిలబెట్టారు. ఆ ప్రతిమకు మీరందరూ కూడా మొక్కి తీరాల్సిందే. ఆ ప్రతిమకు మొక్కపోతే ఆహారం లేదు, ఆ ప్రతిమకు మొక్కపోతే జీవిత ఖైదు, ఆ ప్రతిమకు మొక్కకపోతే మరణ శిక్ష, ఆ ప్రతిమకు మొక్కకపోతే కొరడా దెబ్బలు, మీ కుటుంబానికి బాధ. ఎన్ని ఒత్తిడులు దానియేలుకు, షడ్రకు, మెషక, అబేద్నెగోలకు వచ్చినా సరే ఆ ఒత్తిడులన్నింటిలో కూడా ఒత్తిడిని సహిస్తూ దానియేలు, షడ్రకు, మెషక, అబేద్నెగోలు విశ్వాసంలో నిలిచారు తప్ప వారి విశ్వాసంలోంచి బయటికి తొలగిపోలా. మన విశ్వాసంలో ఈ లోకంలో మనకు వచ్చే ప్రెషర్స్లో విశ్వాసం నిలిచి ఉంటున్నామా? ఎక్కడో తప్పుడడిగి వేసేస్తున్నాం కదా మనం. శారమ్మ గారు చేసిన పని అదే. 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది. అమ్మ పిల్లన్న మా ఊరు వదిలేసేప్పుడు అప్పుడు సెల్ ఫోన్ లేదు, కానీ ఏదో ఒకలా కాకితోటో పావురంతో ఉత్తరాలు వచ్చాయి అనుకుంటా. ఏమా పిల్లలు పుట్టారా, ఎంతమంది పుట్టారు, 25 ఏళ్ళు అయిపోయింది, పిల్లవాడికి 10 ఏళ్ళు ఉన్నాయా, 20 ఏళ్ళు ఉన్నాయా, ఉత్తరాలు రాశారో కాకితో కబుర్లు పంపారో. కానీ శారమ్మ గారు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి అబ్రహాము గారితో, నాకు ఎలాగైనా పిల్లలు కావాలంతే, నా దాసీలో ఒక్కటైనటువంటి హాగరును తీసుకొని నాకు సంతానమును కనమంది. ప్రెషర్ని తట్టుకోలేక విశ్వాసాన్ని విడిచిపెట్టింది. ఒత్తిడిని తట్టుకోలేక విశ్వాసంలో పతనమైదట, విశ్వాసంలో దిగజారిపోయింది, విశ్వాసంలో నిలకడ లేకుండా పోయింది. కానీ మహోన్నతిని దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానాన్ని బట్టి, తన విశ్వాస్యతను బట్టి అబ్రహాము శారాన్ని జ్ఞాపకం చేసుకొని సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఏ ఒత్తిడి, ఏ శ్రమ, ఏ విధమైనటువంటి పరిస్థితులు నిన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి, ఆ ఆందోళనలు విశ్వాసాన్ని కృంగతీస్తున్నాయి. కానీ దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలను ఎవరి చేత ఒత్తిడి చేయబడినా సరే వారి విశ్వాసం నుంచి వారు తొలగి పోలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మన జీవితంలో నిలకడగా విశ్వాసులు ఎప్పుడు ఉండాలి తెలుసా? చెప్పండి, ఎవరైనా ఊహించండి. ఎప్పుడు ఉండాలి? మొట్టమొదటిదిగా పరీక్షలలో మన విశ్వాసం నిలకడగా ఉండాలి, శోధనలో నిలకడగా ఉండాలి, ఒత్తిడిలో నిలకడగా ఉండాలి. 5వదిగా మనం చూసినప్పుడు ఎక్కడ ఉండాలి తెలుసా? మనం విజయములో మనం నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొంతమందికి ఏమీ లేనప్పుడు బాగానే ఉంటారు, అన్నీ వచ్చినా దేవుడు లేదు, దయ్యం లేదంటారు. బైబిల్లో ఒకడున్నాడు, ఎవరికి పండినంత పంట పండేసింది వాడికి. అప్పుడు తనలో తాను ఎవరితో మాట్లాడలేనా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభు నేను ఏం చేయమంటావు అని. ఏమీ లేనప్పుడు ఏం చేయమంటావు ప్రభు అని అడుగుండి. అన్నీ వచ్చిన తర్వాత తనను తానే దేవుడికి అభివర్ణించుకుంటూ నేనేమి చేతును అని తనలో తను మాట్లాడుకొని నాకు ఒక కంక్లూషన్కి వచ్చాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అప్పుడు ప్రభు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఎక్కడ తింటావురా? నువ్వు దాచుకున్న ధాన్యం అంతా ఎవరికి ఇస్తావురా? వెర్రివాడా అని పిలిచాడు. ఎందుకో తెలుసా? వాడు ఆశీర్వదించబడిన తరువాత దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. ఒక వాక్యాన్ని చూద్దాం, చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయెను. స్థిరపడక మునుపు విశ్వాసములో ఉన్నవాడు, భక్తిలో ఉన్నవాడు, ప్రార్థనలో ఉన్నవాడు, దేవునిపై ఆధారపడినవాడు, ప్రభువుని స్తుతించినవాడు, ప్రభు కార్యాలు నెరవేర్చినవాడు. కానీ ఇప్పుడైతే స్థిరపడిన తర్వాత తన మనస్సును గర్వించి తన విశ్వాసములో నిలకడగా లేని వాడిగా విశ్వాసాన్ని పోగొట్టుకొని దేవునికి విరోధిగా, దేవునికి అవిధేయుడిగా మారిపోయాడు. ఎప్పుడు? ఫలించిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత, మనస్సు నిండిన తర్వాత, హృదయం నిండిన తర్వాత, తాగన్నీ కలిగిన తర్వాత మనస్సును గర్వించాడు. కొన్నిసార్లు శోధనలోనే పడిపోవండి. ఎక్కువైపోయినాయి, మనం పడిపోతున్నాం, దేవుడిని మర్చిపోతుంటాం. మనకు అన్నీ కలిగిపోయినాయి కదా, దేవుడితో పని లేదనుకుంటారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ప్రపంచానంతా జయించినా సరే దేవుని దయ లేకుండా మనం ఏది కూడా
చేయలేం. వాక్యం చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరండి. ఐగుప్తులో ఉన్న ప్రజలందరికీ కూడా బంగారం తక్కువ ఉందా? బంగారం ఉందా లేదా? అన్నీ ఉన్నాయి కదా. కానీ దేవుడు శోధించినప్పుడు, నీళ్ళన్నీ రక్తంగా మారినప్పుడు, ఊరంతా కప్పలుగా మారినప్పుడు ఏమైనా చేయగలిగారా? వాళ్ళ డబ్బుతో, వాళ్ళ అధికారంతో ఏమైనా చేయగలిగారా? ఏమీ లేదండి. దేవుని కృప ద్వారా మనం దీవించబడుతున్నాం. ఐశ్వర్యం దేవుడిస్తున్నాడు, జ్ఞానము దేవుడిస్తున్నాడు, ఐశ్వర్యం దేవుడిస్తున్నాడు, కృపాక్షేమలు దేవుడిస్తున్నాడు. కనుక మనకు కలిగించిన దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ ఆయన ఆరాధించేవారిగా ఉండాలి తప్ప, కలిగినటువంటి దినాన్న మన హృదయము గర్వించి ఈ రాజు వలె మనం దేవునికి దూరం కాకున్నట్లుగా మన అభివృద్ధిలో కూడా దేవునికి దగ్గరగా మనం ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఇచ్చి దేవుని శోధించమన్నాడు. ఏమన్నా ఇచ్చి, కొన్నిసార్లు దేవుడికి ఇచ్చి పరీక్షిస్తాడు మనల్ని, ఇచ్చి మనకి పరీక్షిస్తాడు. కొంతమంది చూడండి, ఏమి లేని బాగానే ఉంటారు, ఏమన్నా అన్నీ కలిగింది, వందనాలు కూడా చెప్పరు, మనకి చెప్పరు. పాస్టర్ గారు కనపడ, పాస్టర్ గారు కాదు, యేసు ప్రభు కనపడినా పలకరించరు వాళ్ళు. ఎందుకంటే ఇదివరకంటే వాళ్ళ అవసరం ఉంది, ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు మనకి. ఇదివరకంటే పెద్ద చిన్న కనపడదు, ఇప్పుడే కనపడరేక. ఇదివరకంటే వాళ్ళు సహాయం చేసి వీళ్ళు చేశారు అని కనపడదు, ఇప్పుడు కనపడదేక మనకి. మనుషుల దగ్గర అలా ఉండకూడదని దేవుడు చెప్తుంటే, దేవునితో ఎలా ఉంటే? రాజు ఎవరికి విరోధంగా ఉన్నాడు? ఎవరి పట్ల మనసు గర్వించింది రాజుకి? దేవుని పట్ల. అన్నీ ఇచ్చే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్నీ ఇచ్చే దేవుని పట్ల విశ్వాసములో నిలిచి ఉండాలి. కానీ అన్నీ వచ్చిన తర్వాత విశ్వాసాన్ని విడిచి లోకాన్ని హత్తుకొని, విగ్రహాలను హత్తుకొని, దేవునికి ఆయాస్కరమైన కార్యాలు చేస్తూ విశ్వాస భ్రష్టత్వంలో పడిపోయిన ఈ రాజు మనకు ఒక పాఠం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను విశ్వాసములో నిలకడగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో విశ్వాసం అనుగ్రహించిన దేవుడు ఆ విశ్వాసాన్ని ఒక్కరోజు కాదండి. దేవుని వాక్యం చెప్తుంది హెబ్రీ పత్రికలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. ఆ విశ్వాసము లేకుండా అనేది కలిగి ఉండాలి. ఎప్పుడు? ప్రతినిత్యం, అనుక్షణం, అనుదినం యేసయ్యపై విశ్వాసం మనం కలిగి ఉంటే, మనం యేసయ్యపై కలిగిన విశ్వాసం ఆయనకి మనల్ని ఇష్టలుగా చేస్తుంది. ఎందరు దేవునికి ఇష్టలో వారందరినీ దేవుడు ఆశీర్వదించక మానడు, వారిని అభివృద్ధి పరచక మానడు, వారిని దీవింపక మానడు. గనుక పౌలు అదే అంటున్నాడు, సంఘమా, దేవుని పిల్లలారా, మీ జీవితంలో శోధనలు కలగొచ్చు, పరీక్షలు కలగొచ్చు, ఒత్తిడులు కలగొచ్చు, కొన్నిసార్లు విజయాలు రావచ్చు, కొన్నిసార్లు శోధనలు రావచ్చు, అపజయాలు రావచ్చు. కానీ మీరు విశ్వాసములో నిలిచిన వారై మీరు ఉండాలి. ఈ రాత్రి యేసు ప్రభు బలియాగం ఎందుకో తెలుసా? మన విశ్వాసంలో జారిపోయే ప్రతిసారి మన నేత్రాలు ఆయన వైపు చూచినప్పుడు, ఆయన ప్రేమ వైపు చూచినప్పుడు, ఆయన మనకంటే శ్రమపడ్డాడు, మనకంటే శోధించబడ్డాడు, మనకంటే పరీక్షించబడ్డాడు. కానీ అన్ని సందర్భాల్లో విశ్వాసములో నిలకడగా నిలిచి మనకొక మాదిరి ఉంచిపోయాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నీ జీవితంలో శ్రమలకు కృంగిపోతున్నావా? వ్యాధులకు బలహీనపడుతున్నావా? ఒత్తిడిలో నశించిపోతున్నావా? విజయాల్లో దేవునికి దూరం అవుతున్నావా? నీ విశ్వాసం సన్నగిలుతుందా? ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాట, ఏ పరిస్థితిలో కూడా విశ్వాస భ్రష్టుడు కాకున్నట్లుగా విశ్వాసములో నిలకడగా ఉండే వ్యక్తిగా నీవు ఉండాలి. ఉందా మన విశ్వాసంలో నిలకడ? చంచల బుద్ధి మనలో ఉందా? తొలగిపోతున్నామా? కదిలిపోతున్నామా? పేతురు గారు బాగానే ప్రారంభించారు విశ్వాసంతో అడుగులు, కానీ 2 అడుగులు వేయగానే ఆయన విశ్వాసం చెదిరిపోయింది. కారణం, ఇటు అటు చూశాడు. ఈరోజు మనం ఇటు అటు చూడొద్దు, యేసు వైపు మాత్రమే చూద్దాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు. అంటే ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసమునకు కర్త ఎవరట? దేవుడే. దాన్ని కొనసాగించువాడెవరు? యేసు. అంటే విశ్వాసమునిచ్చి కొనసాగించే యేసు వైపు చూస్తే విశ్వాసంలో నిలకడగా ఉంటామని అర్థం. అంతేగాని విశ్వాసం ఇచ్చిన యేసు దగ్గర నుంచి విశ్వాసం పొందుకొని మన చూపు లోకంలో ఉంటే విశ్వాసంలో ఎక్కడ కొనసాగుతాం? అందుకనే విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే విశ్వాసమునిచ్చి దాన్ని కొనసాగింపచేయటకు శక్తినిచ్చే యేసు వైపు మన నేత్రాలు ఉంటే విశ్వాసంలో నిలకడగా ఉంటాం. విశ్వాసంలో నిలకడగా ఉన్నవాడిని ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకుంటాడు. కనుక ఈరోజు ఒక్క మాట ప్రభుతో చెప్పండి, ప్రభువా,
నా విశ్వాసం కొన్నిసార్లు ఒత్తిడిల వల్ల పడిపోతున్నానయ్యా, నా విశ్వాసాలు కొన్ని శోధనలో పడిపోతున్నాయా, కొన్నిసార్లు పరీక్షల్లో పడిపోతున్నానయ్యా, దేవా విజయాల్లో పడిపోతున్నాను తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా విశ్వాసం నిలిచే కృపవయ్యా, దేనికి కృంగిపోకుండా, దేనికి కదిలిపోకుండా నా విశ్వాసాన్ని ప్రభువా దేవా నీ బండపై లంగరు వేయటానికి సహాయము చేయండి తండ్రి. అందరూ స్తోత్రాలు చెప్పండి, అందరూ స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు పైకెత్తండి. మోకరించగలవారు మోకరించని, నిలవబడగలవారు నిలవబడండి. అందరూ ప్రభు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తుతియాగము చెల్లిస్తూ, ప్రభువా మీ విశ్వాసంలో కదిలిపోకుండా కాపాడు నాయన, విశ్వాసంలో చెదిరిపోకుండా కాపాడయ్యా, విశ్వాసములో కలవరపడకుండా కాపాడయ్యా, విశ్వాసములో హీనమవకుండా కాపాడయ్యా, విశ్వాసములో నిలకడగా ఉండే కృపవయ్యా. మా శోధనలో, మా వేదనలో, మా బాధలో, మా పోరాటాల్లో మేము పడిపోకుండా కాపాడండి తండ్రి. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసంలోంచి కదిలిపోలేదు. అబ్రహాముకి ఎన్ని పరీక్షలు వచ్చినా అబ్రహాము విశ్వాసంలో నుంచి పడిపోలేదు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు ఎన్ని ఒత్తిడులు వచ్చినా వారి విశ్వాసం నుంచి పడిపోలేదు. నీ ఒత్తిడిలో పడిపోతున్నావా? నీ వ్యాధి బాధలను బట్టి నువ్వు కృంగిపోయి విశ్వాసాన్ని విడిచిపెడుతున్నావా? ఈరోజు పరీక్షలకు నువ్వు కృంగిపోయి విశ్వాసాన్ని విడిచిపెడుతున్నావా? నీ పరీక్షలను, నీ శోధనలను, నీ పోరాటములను నీకంటే ముందుగా సిలువలో ప్రభు భరించాడు. ఈరోజు ఒక్క మాట, ప్రభువా నా విశ్వాసమును కర్తవు నీవే తండ్రి, నేను నీ వైపు చూస్తున్నానయ్యా, విశ్వాసంలో పడిపోకుండా కాపాడు, నిలకడైన జీవితం నాకు యేసు నామములో దయచేయమని ప్రభువుని అడగండి. ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. అందరూ 2 చేతుల పైకి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మా విశ్వాసాన్ని బలపరచు నాయన, విశ్వాసములో నిలకడగా ఉండే కృప యేసు నామములో దయచేయండి తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు వందనాలు. విశ్వాసమును కర్తవు నాయన, దాన్ని కొనసాగించువాడవని నీ వైపు మేము చూస్తూ మా విశ్వాసాన్ని కొనసాగించే కృప దయచేయండి. మా పరీక్షల్లో, మా శోధనలో, మా ఒత్తిడిలో, మా విజయాలలో ప్రభువా, మా ఒంటరితనంలో, మా జీవితాల విశ్వాసంలో సన్నిగిలిపోకుండా మా అన్ని పరిస్థితుల్లో నీవున్నావని విశ్వాసంతో నీపై ఆనుకొని ముందుకు సాగే కృప దయచేయండి. మా నేత్రాలు నీ వైపు, మా కొరకు సిలువలో వేలాడిన నీ వైపు, మా కొరకు మరణము గెలిచి తిరిగి లేచిన నీ వైపు చూసే నేత్రాలు మాకు దయచేయండి. విశ్వాసంలో నిలిచే కృప దయచేసి నీకు ఇష్టలుగా మారే కృప భాగ్యం మాకు దయచేయండి. ప్రార్థనాశక్తి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని పోషించి బలపరిచి దీవించి ఆశీర్వదించేందుకు వందనాలు. వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి. ప్రతి వేదన, ప్రతి శోధన, ప్రతి బాధను యేసు నామములో తొలగించి సంపూర్ణమైన కృపకు మమ్మల్ని పాత్రులు చేసి మీరే మహిమ పొందమని, నీ కార్యాలు మా జీవితంలో అనుగ్రహించి సహాయం చేయండి. వ్యాధిగ్రస్తుని ప్రతి వ్యాధిగ్రస్తుని ముట్టి స్వస్థపరిచి మీ దీవెనలతో నింపమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకు ఆయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడే నడిపించునుగాక.